హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే క్రిస్టోఫర్ నోలన్ గారిది ది ఒడిస్సీ మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారని మనందరికీ తెలుసు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్లో ఈ సినిమాని మనం చూడలేం. అలాగే హైదరాబాద్లో కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి PCX వాటిలో చూసే వాళ్ళకి కాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ రావచ్చు. బట్ మిగతా ఏరియాలన్నింటిలో కూడా మ్యాక్సిమం ఒక పెద్ద స్క్రీన్ 4K థియేటర్ అండ్ అలాగే 2D థియేటర్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఆ థియేటర్స్లోనే చూస్తారు అందరూ. బట్ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలరు, ఈ సినిమాని మాత్రం మొబైల్లోనో టీవీలోనో చూసేది కాదు, ఆన్ స్క్రీనే చూడాలి. అది ఎలాంటి థియేటర్ అయినా కానివ్వండి, మీకు పాసిబుల్ ఉంటే దగ్గరలో ఉన్న మంచి స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్, చాలా రేర్గా దొరికే ఒక ఎక్స్పీరియన్స్. ఎవరైతే మూవీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు ఈ సినిమా చూసాక. ఒక వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆనెస్ట్లీ ఈ సినిమాపై ఏదైతే బజ్ ఉందో ఆ బజ్కి ఎక్కడ కూడా తగ్గకుండా నోలన్ గారు ఈ సినిమాని తీశారని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఆబ్వియస్లీ మూవీ చూసాక నాకైతే మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో చిన్న మైనస్లు ఉన్నాయి అండ్ పాజిటివ్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇకపోతే ది ఒడిస్సీ మూవీ గురించి చెప్పాలంటే, సినిమా చూసాక నాకైతే మాత్రం ఒక మస్తు ఫీల్ కలిగింది భయ్య. అంటే చాలా రేర్గా చూస్తాం ఇలాంటి సినిమా, అప్పుడప్పుడు వస్తూ ఉంటే అలాంటప్పుడు మనం థియేటర్లో ఎంజాయ్ చేయాలి కదా అని అనిపించింది. సో ఆబ్వియస్లీ మీరు కూడా ఫస్ట్లీ రివ్యూస్ అన్నింటినీ పక్కన పెట్టి మీకు సినిమా చూడాలని అనిపిస్తే, ఒక మంచి మాస్టర్ పీస్ లాంటి సినిమా చూడాలనిపిస్తే, మీకు దగ్గరలో ఉన్న మంచి స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ని టికెట్ బుక్ చేసుకొని ఎలాంటి డౌట్ లేకుండా వెళ్ళి చూడండి. మీరు కూడా ఒక మంచి అనుభూతి అయితే పొందుతారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి మనందరికీ తెలుసు, ఇది ఒక గ్రీక్ మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అయ్యి నోలన్ గారు రాసుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీ అని తెలుసు. అండ్ అలాగే ట్రోజన్ వార్కి వెళ్ళిన మన ఒడిసియస్ మళ్ళీ తిరిగి ఎలా ఇంటికి వచ్చాడు, ఆ జర్నీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాని మీద ఈ సినిమా తీశారని చెప్పి ఆల్రెడీ మనకి చెప్పేశారు. సో ఇందులో స్పాయిలర్స్ ఏం లేదు, ఆ జర్నీనే ఈ సినిమాలో కూడా చూపించారు. అయితే ఓవరాల్ మూవీ చూసాక నాకు కాస్త మైనస్ అనిపించింది ఏమైనా ఉంది అంటే, అది ఫస్ట్ వన్ వచ్చేసి సినిమా కాస్త స్లో వేజ్లో వెళ్తుంది. కాస్త కాదు, ఎండ్ ఆఫ్ ద మూవీ కూడా చాలా స్లోగా వెళ్తుంది. దానికి మనం అగ్రీ అవ్వాలి కూడా, ఎందుకంటే స్టోరీ డిమాండ్స్ అలాంటిది అనమాట. ఈ సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్గా తీసే అంత అవకాశం లేదు, స్లో ఫేజ్లోనే తీస్తారు. బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఒడిసియస్ చాలా ప్రాబ్లమ్స్ తర్వాత చాలా ఈజీగా ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పటికే సినిమా తాలూకా లెంత్ అనేది ఎక్కువైందని చెప్పి అలా చూపించాలని నేనైతే అనుకుంటున్నా. అండ్ అలాగే సౌండ్ డిజైన్ కూడా కొన్ని సీన్స్ని ఎంత బాగా ఎలివేట్ చేసిందో మరికొన్ని సీన్స్లో కాస్త తగ్గింది, ఇంకాస్త బెటర్ ఇచ్చుంటే బాగుందని అనిపించింది. బట్ నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 పాయింట్స్ని కూడా సినిమాలో ఉన్న పాజిటివ్స్ కవర్ చేసేనే చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్ మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ నోలన్ గారు ఏ కథ అయితే తీసుకున్నారో ఆ జర్నీని కానివ్వండి, ఆ చూపించిన విధానాన్ని కానివ్వండి, ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా మూవీ స్టార్ట్ అయిన ఒక 10 minutes కాస్త బోర్ ఫీల్ అవ్వచ్చు, ఏంటి ఇక్కడే చూపిస్తారా సినిమా అంతా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒడిసియస్ జర్నీ స్టార్ట్ అవుతుందో ఇంటికి, అంటే ట్రోజన్ వార్ తర్వాత ఇంటికి జర్నీ ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ నుంచి వచ్చిన ప్రతి సీన్, ప్రతి ఎపిసోడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ జర్నీలో స్టార్టింగ్లోనే వచ్చే ఒక గుహ సీన్ ఒకటి ఉంటుంది, సినిమాకి మేజర్ హైలైట్ సీన్ అని చెప్పాలి. ఒక 10 minutes వరకు ఉంటుంది, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సీన్ అది. అండ్ ఆ తర్వాత ఒక లేడీ సీన్ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన సైనికులని తనకున్న కొన్ని పవర్స్తో ఒక చేస్తుంది, అది చెప్పకూడదు, చెప్తే స్పాయిలర్ అవుతుంది. అది ఏంటి, దాన్ని ఒడిసియస్ ఎలా కనిపెట్టాడు, వాళ్ళని ఎలా కాపాడాడు అనేది కూడా మీరు థియేటర్లో చూడాలి. అండ్ ఆ తర్వాత సముద్రంలో వచ్చే ఒక సైక్లోన్ ఎపిసోడ్ కానివ్వండి, ఇలా ఒక్కొక్క ఎపిసోడ్ ప్రతిదీ కూడా ఎంత నీట్గా తీశారంటే, నిజంగా వీళ్ళు సెట్ వేసి తీసారా లేదంటే డైరెక్ట్గా వెళ్ళి తీసారా అని అనిపిస్తుంది. అంత రియాలిటీగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఐమాక్స్ కెమెరాస్ యూజ్ చేశారు. బట్ అలా తీసి చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మాత్రం నోలన్ గారిని మనం మెచ్చుకోవాల్సిందే. ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే నాకు బాగా అనిపించింది క్లైమాక్స్ 13 minutes మూవీ. అంటే ఒడిసియస్ తన ఇంటికి వచ్చాక ఏం చేశాడు, తన రాజ్యంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడు, ఎంత ప్లానింగ్గా చేశాడు అని డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ మాత్రం నిజంగా హైలైట్. అండ్ దానికి తోడు యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు కూడా. మెయిన్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఒడిసియస్ అండ్ సన్, వాళ్ళ వైఫ్, అండ్ అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్, అండ్ అలాగే ఒక డాగ్ ఉంటుంది. ఆ డాగ్కి కూడా ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారు. ముఖ్యంగా ఒడిసియస్ వైఫ్ క్యారెక్టర్ ఎరగదీసిందబ్బా. అంటే ఎంత నమ్ముతుందంటే ఒడిసియస్ని, తను వస్తాడు అని 20 years వెయిట్ చేస్తుంది. సో ఫైనల్గా వస్తాడు, వచ్చాక తను ఏం చేశాడు అక్కడ, అది కూడా హైలైట్. ముఖ్యంగా తనకు ఒక వెపన్ ఉంటుంది, అంటే బాణాలు వేసే విల్లు, దాన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ వరకు కూడా దాని నుంచి వచ్చే సౌండ్ని కూడా ఎంత బాగా యూజ్ చేసుకున్నాడంటే, మూవీ ఎండ్లో ఒడిసియస్ ఆ బాణం తాలూకు సౌండ్ వదిలినప్పుడు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఇది ఒకరిద్దరని కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ వర్క్ చేశారు. ఒక మాస్టర్ పీస్ లాంటి సినిమా, ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలిగే సినిమా అని చెప్తా. మీరు మొబైల్ స్క్రీన్లోనో, టీవీలోనో, తర్వాత OTTలో చూద్దామంటే మాత్రం థియేటర్లో చూస్తే వచ్చే ఫీలింగ్ అయితే మాత్రం రాదు. ఎందుకంటే ఆన్ స్క్రీన్
వెళ్ళి థియేటర్లో చూడవలసిన మంచి అనుభూతి పొందవలసిన సినిమా ఇది. సో ఎలాంటి డౌట్ లేకుండా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో గైస్, మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.